అండ్ ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ అన్నాం. పోస్ట్ కోవిడ్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఈ బ్లడ్ అనేది చిక్కబడిపోవడం హ్మ్. అండ్ ఆల్సో వీళ్ళు వర్కౌట్స్ చేసేటప్పుడు డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు సడన్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్కి గురయ్యి పడిపోవడము అండ్ హ్మ్. యంగ్ ఏజ్ వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ రావడము దీనన్నిటికీ కారణం ఈ బ్లడ్ అనేది చిక్కబడ్డం అంటారా లేదా సమ్ అదర్ రీజన్స్ ఉన్నాయంటారా? వాళ్ళ అండర్‌లైయింగ్ హెల్త్ కండిషన్స్ ఏదో మనకి ఐడియా ఉండదు. సో, మ్మ్. వాళ్ళేమన్నా స్మోకర్స్ అన్నారా? లేకపోతే మ్మ్. క్రానిక్ ఆల్కహాలిక్స్ ఉన్నారా? అండ్ వీటితో పాటు ఈ పోస్ట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ గాని పోస్ట్ కోవిడ్ స్టేటస్ వల్ల ఫిజియోలాజీ చాలా మంది మారిపోయిందనమాట. మ్మ్. సో, బ్లడ్ థిక్‌నెస్ చిక్కదనం బాగా అవ్వడం. వీటన్నిటి వల్ల బ్లడ్ క్లాట్స్ అయ్యే తత్వం ఎక్కువుంటాయి. మ్మ్. స్మోకింగ్ చేశారనుకోండి రక్త నాళంలో ఉన్న ఎండోథీలియల్ లేయర్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది. మ్మ్. అండ్ గట్టిగా అవ్వడం జరుగుతుంది. అథెరోస్క్లిరోసిస్ అంటాం. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆ డ్యామేజ్ అయిన సైట్‌లో పూడ్చుకుపోతాయన్నమాట. సో, దాని మీద క్లాట్ ఫార్మేషన్ చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. మ్మ్. సో, వీటన్నిటి వల్ల హార్ట్‌కి ఎనీ స్ట్రెయినెస్ యాక్టివేట్ అయినప్పుడు బ్లడ్ సప్లై కూడా హార్ట్‌కి అవసరం. హార్ట్ ఓన్లీ వేరే ఆర్గాన్స్‌కి బ్లడ్ సప్లై చేయడమే కాదు. హార్ట్‌కి కూడా బ్లడ్ అందాలి. కరెక్ట్. హార్ట్‌కి బ్లడ్ అందాలంటే అది ఇంకా వేగంగా, దృఢంగా కొట్టుకోవాలనమాట. అది ఎప్పుడైనా మెకానిజంలో వాళ్ళకి డిమాండ్ అండ్ సప్లై ఇంబాలెన్స్ అయినప్పుడు. అంటే మ్మ్. ఆక్సిజన్ రిక్వైర్మెంట్, బ్లడ్ సప్లై రిక్వైర్మెంట్ ఎక్కువుంది. సో, సప్లై కూడా దానికి తగ్గట్టుగా ఉంటే ఎటువంటి హార్ట్ అటాక్స్ రావు. మ్మ్. ఆ సప్లై అనేది తక్కువయింది. అంటే హార్ట్ కండిషన్ సరిగ్గా లేకపోవడం, క్లాట్ వల్ల అబ్‌స్ట్రక్షన్ అవ్వడం. అంటే హార్ట్ పంప్ అవుతుంది. బట్ దానికి అందాల్సిన బ్లడ్ గాని, న్యూట్రిషన్ గాని, ఆక్సిజన్ బ్లాక్ వల్ల అక్కడే ఆగిపోతుంది. సో, అల్టిమేట్‌లీ హార్ట్ కూడా వీక్ వీక్ అయిపోతుంది. అయిపోతుంది. వీక్ అవుతుంది. మజిల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. మ్మ్. హార్ట్‌లో చుట్టూ మయోకార్డియం అంటాం. ఆ మజిల్స్ డ్యామేజ్ అవ్వడంతోటి ఇన్ఫాక్షన్ అంటాం. సో, దాన్నే మెడికల్ ఐ మీన్ కామన్ టర్మ్స్‌లో హార్ట్ అటాక్. ఓకే. సో, హార్ట్ అటాక్ అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. అంటే మయోకార్డియం అంటే హార్ట్ మజిల్స్. ఇన్ఫాక్షన్ అంటే బ్లడ్ మ్మ్. సప్లై లేకపోవడం వల్ల ఆ మజిల్స్ అనేది డ్యామేజ్ అయ్యి చనిపోతాయన్నమాట. సో, దీన్నే హార్ట్ అటాక్ అంటాం. సో వాట్స్ ద రీజన్ అండి అసలు ఈ బ్లడ్ అసలు ఎందుకు చిక్కబడింది? బికాస్ ఆఫ్ కోవాక్సిన్ అనుకోవాలా? కోవిషీల్డ్ ఆర్ కోవాక్సిన్? ఎనీథింగ్. కోవాక్సిన్. కోవాక్సిన్ రైట్? యాహ్! సో ఎప్పుడైతే ఈ ఈ కేస్ అనేది బయటకొచ్చిందో కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు భయపడుతూనే ఉన్నారు డాక్టర్ గారు. హుహు. వాట్ విల్ హ్యాపెన్ టు అస్ అని ఫ్యూచర్‌లో. సో ఈ బ్లడ్ అనేది చిక్కగా కాకుండా పల్చగా అయ్యే మార్గాలు ఏమైనా ఉంటే చెప్పండి మాకు? సీ ఇవన్నీ మనకి సరిగ్గా ఎవిడెన్స్ లేదు. కరెక్ట్. సైంటిఫిక్ అనాలిసిస్ లేదు. అండ్ హ్మ్. ఎనీ వ్యాక్సిన్‌ని ఇంట్రొడ్యూస్ చేసే ముందు 2, 3 ఇయర్స్ దాని మీద దీర్ఘకాలికంగా రీసెర్చ్ జరుగుతుంది. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి? ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అండ్ ఈ వ్యాక్సిన్ అనే దానికి మనకి టైం లేకుండే. హ్మ్. గవర్నమెంట్ చాలా అది ఎర్లీగా ఫాస్ట్‌గా ఎమర్జెన్సీ రైట్. బేసిస్‌లో చేయడం కరెక్ట్. జరిగింది. అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఏందంటే 90% ఆఫ్ పాపులేషన్‌కి మనం కోవిడ్ ఇన్ఫెక్షన్ రాకుండా హెల్ప్ చేసింది. హ్మ్. అదొక వండర్‌ఫుల్ బెనిఫిట్ అని జెప్పొచ్చు. బట్ ఇన్సిడెన్స్ వైస్ మేబీ 0.5%, 1% వరకు ఇట్లాగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. బట్ అది ఓన్లీ 1-2 ఇయర్స్ వరకే ఉంటుంది. లాంగ్ టర్మ్ వరకైతే ఉండదు. ఓకే. ఎందుకంటే ఎనీ వ్యాక్సిన్ పర్మనెంట్‌గా ఉండదు. ఇప్పుడు మీరు బీసీజీ వ్యాక్సిన్ తీసుకుండొచ్చు. మన చేతికి ఇక్కడ ఇస్తాం కదా ఉంటుంది. పుట్టుకతోనే. హ్మ్. హ్మ్. అది మీకు లైఫ్ లాంగ్ టీబీ రాకుండా ఏం ప్రివెంట్ చేయదు. అప్ టు 14, 15 ఇయర్స్ వరకే పనిచేస్తాయి. మమ్స్, రుబెల్లా అంటాం. కొన్ని కొన్ని 1 ఆర్ 2 ఇయర్సే పనిచేస్తాయి. ఇప్పుడు మీరు హెచ్‌బీఎస్ఏజీ వ్యాక్సిన్ తీసుకున్నారు హ్మ్. హెపటైటిస్. హ్మ్. అది కూడా ఎవ్రీ 3, 4 ఇయర్స్‌కి బూస్టర్ డోస్ తీసుకుంటా ఉండాలి మీరు. సో, అప్పుడు ఆ వ్యాక్సిన్ లైఫ్ అనేది ఇంకా దీర్ఘకాలికంగా వస్తుంది. ఇది హ్మ్. ఓన్లీ 3 డోసెసే తీసుకున్నాం మనం. అవును. బూస్టర్ డోస్ తీసుకుంటుంటే అప్పుడు ఆ వ్యాక్సిన్ లైఫ్ కాస్త ఇంకా లాంగ్ టర్మ్‌గా వస్తుంది. ఓకే. సో, 1-2 ఇయర్స్ అనేది స్టడీస్ అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయో చూసుకోకపోవడం వల్ల మేబీ వచ్చిండొచ్చు. బట్ దీనివల్ల గ్రేటర్ బెనిఫిట్ అని వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ డెత్స్ కూడా వాళ్ళ అండర్‌లయింగ్ కండిషన్స్ ఏమున్నాయో మనకి పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి హార్ట్‌లో హోల్స్ ఉండొచ్చు. హార్ట్ అబ్నార్మల్‌గా ఉండొచ్చు. అరిథ్మియాస్ ఉండొచ్చు. హార్ట్ బీట్ అనేది ఎలక్ట్రికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడంతో హ్మ్. ఉండొచ్చు. సో, ఇవన్నీ మేజర్ కన్‌స్ట్రెయింట్స్ మనకి మీడియాలో గాని, బయట ఎవరు డీటెయిల్‌గా చెప్పారనమాట. కరెక్ట్. అవన్నిటికి ఒక కోవిడ్ అనే ఒకటి దొరికింది గాబట్టి, దాని మీద ఏసేస్తున్నారు గానీ, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైనా చూసుకోవాలి. హ్మ్. ఇప్పుడు సపోజ్ ఎనీ మర్డర్ ఆర్ ఎనీ అయిందనుకోండి, దానికి బ్లేమ్ గేమ్ చాలా ఈజీ అయిపోతుంది. సపోజ్ గృహహింస చట్టం ఉందనుకోండి, అది అత్తగారి మీద గాని, మామగారి మీద ఈజీగా ఏయడం జరిగిపోతుంది. హ్మ్. బట్ లోతులో ఏమైంది అనేది పరిగణలో తీసుకోరు గాబట్టి హ్మ్.
ఎనీ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయ్యి ఎక్స్‌పర్ట్ ప్యానెల్ అయ్యాకనే మనకొక కంక్లూడ్ జేసుకోవాలి. జస్ట్ కొంతమంది అలా అన్నారు గాబట్టి అదేమి ప్రూవ్ సో, అయిపోదు. ఇప్పుడు బ్లడ్ చిక్కగా ఉంటే మనకు ప్రాబ్లమ్ ఏం లేదంటారు. సో, చిక్కగా పర్మనెంట్‌గా ఉండకపోవచ్చు. హ్మ్. ఉండకపోవచ్చు. అది చాలు మాకు. అండ్ పోస్ట్ కోవిడ్ ఎందుకు వస్తుందంటే హ్మ్. స్టీరాయిడ్ ఇండ్యూస్డ్ కూడా కొంతమందికుంటుంది. ఓహ్! యాహ్! కోవిడ్ ట్రీట్మెంట్‌లో ఎక్కువ భాగం స్టీరాయిడ్స్ యూజ్ చాలా ఉంటుందన్నమాట. హ్మ్. సో, స్టీరాయిడ్ ఎక్కువగా యూసేజ్ స్టెరాయిడ్స్ యూసేజ్ అంటే ఉండేది వర్కౌట్స్ చేసుకునేవాళ్ళు లేదంటే ఇది ట్రీట్మెంట్ భాగంగా యూజ్ చేసే స్టీరాయిడ్స్ అనమాట. ఓహ్! వర్కౌట్‌లో యూజ్ చేసేది వేరే అనబాలిక్ స్టీరాయిడ్స్ అని ఉంటాయి. ఓకే. అవి టెస్టోస్టిరాన్ ఇండ్యూసింగ్ అనమాట. హ్మ్. ఇవి వేరే స్టీరాయిడ్స్ ఉంటాయి. కార్టికోస్టీరాయిడ్స్ కానీ మిథైల్‌ప్రెడ్నిసోలోన్ ఇట్లాగా గ్లూకోకార్టికాయిడ్స్ అంటాం. వీటికి యాంటీ ఇన్‌ఫ్లమేషన్ ఎనీ ఇన్‌ఫ్లమేషన్ కోవిడ్‌లో మనకి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువ అవ్వడం వల్ల లంగ్స్‌లో ఆక్సిజనేషన్ సరిగ్గా అవ్వకపోవడం అలా జరుగుతుంది. ఈ మెడికల్ యూజ్ స్టీరాయిడ్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే తత్వం ఉంటుంది. హుహు. బట్ ఈ స్టీరాయిడ్స్ అనేది మెడికల్ యూజ్‌లో చాలా మందికి వాడుతూనే ఉంటాం. ఎస్పెషల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఎనీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ వాళ్ళకి స్టీరాయిడ్స్ అనేది కామన్‌గానే ఇట్స్ వాడుతూనే లైక్ ఎ ఉన్నాం. మెడిసిన్. యాహ్! మెడిసినే అది. ఓకే. బట్ ఆ డోస్‌ని మించి వాడితే, రైట్. డ్యూరేషన్ రైట్. ఎక్కువ రోజులు వాడితే దానికి ఇల్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ప్రజల్లో గూడా స్టీరాయిడ్స్ అంటే అదొక పెద్ద ఆ! పాయిజన్ లాగా రైటే సార్. అనుకుంటారు ఇప్పుడు గానీ మేమేమనుకుంటాం స్టార్స్ పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళంత అందంగా యంగ్‌గా కనిపించే స్టెరాయిడ్స్ వాడుతున్నారు కాబట్టి కాస్ట్‌లీ అంటారు అని హ్మ్. హ్మ్. అనుకుంటాం. అవన్నీ మజిల్ బిల్డింగ్, బల్కింగ్ కోసం చేసే స్టీరాయిడ్స్ వేరు. మెడికల్‌లో హ్మ్. యూసేజ్‌లు ఇప్పుడు ఆస్తమా ఉందనుకోండి. రికరెంట్ ఆస్తమా ఎంత మెడిసిన్స్ ఏసుకున్నా తగ్గట్లేదనుకోండి. వాళ్ళకి కూడా ఇన్‌హేల్డ్ స్టీరాయిడ్స్ ఉంటాయి. మీటర్ డోసెస్ ఇన్‌హేలర్స్ ఉంటాయి. టాబ్లెట్స్‌లో తీసుకుంటారనమాట. సో, మెడికల్ ప్రాక్టీస్‌లో చాలా సేఫ్‌గా ఆచితూచే ఇస్తారనమాట. బట్ పెరిఫెరల్ సెంటర్స్ డిస్ట్రిక్ట్స్‌లో గానీ, టౌన్స్‌లో ఎళ్తే ఆర్ఎంపీస్ గానీ, క్వాక్స్ గానీ చాలామంది ఉంటారు. వాళ్ళకి అవగాహన లోపంతోటి జస్ట్ డాక్టర్ స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారో తెలీదు. ఏ డోసేజ్ ప్రకారంగా ఇస్తున్నారో తెలీదు. సో, వాళ్ళకి హై డోస్‌లో ఎలా పడితే అలాగ ఇవ్వడం అంటే వల్ల త్వరగా తగ్గిపోవాలనా? అంతే వాళ్ళకి ఆర్ఎంపీ‌ల చాలా నమ్మకం ఉంటుంది యాక్చువల్లీ. హ్మ్. అంటే వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు. ఎప్పుడొచ్చినా చూస్తారు అనొక కరెక్ట్. బిలీఫ్ తోటి ఉంటుంది. వాళ్ళకి వాళ్ళకి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాళ్ళు కూడా యాంటీబయాటిక్స్ ఇవ్వడానికి లేదు. కొన్ని స్పెషల్ మెడిసిన్స్ ఇవ్వడానికి లేదు. హ్మ్. ఓన్లీ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఓన్లీ కొన్ని మెడికేషన్స్ ఇచ్చే ఫెసిలిటీ ఉంది. హ్మ్. అవి ఒక్కటే కాకుండా వీళ్ళు రావడమే హైయర్ గ్రేడ్ యాంటీబయాటిక్స్. మెరోపినమ్ గాని ఇట్లాంటివి టిజిసైక్లిన్ ఆహ్, లినోజిలిడ్ అని చాలా హైయర్ యాంటీబయాటిక్స్ ఒకటేసారి ఇచ్చేస్తారు. అండ్ స్టెరాయిడ్ కూడా ఒకటేసారి హై డోస్ ఇచ్చేసి ఇచ్చేస్తారనమాట. హుహు. సో, ఒక్కసారి స్టెరాయిడ్స్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మనం తీసుకోవాలంటే స్టెరాయిడే తీసుకోవాలి. మెడిసిన్స్ మళ్ళీ యూజ్ అవ్వవు. స్టెరాయిడ్ తీసుకోవాలి. బట్ డోసేజ్ స్లోలీ టేపర్ చేసుకోవాలి. ఒకటేసారి స్టాప్ చేసామనుకోండి హ్మ్. చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఓకే. స్లోలీ ఇప్పుడు 10 డేస్ తీసుకున్నారనుకోండి. తర్వాత 5 డేస్ తీసుకొని, తర్వాత 2 డేస్ తీసుకొని అట్లాగా టేపర్ చేసుకోవాలి. 2 టైమ్స్ తీసుకున్నది సింగిల్ టైమ్ తీసుకొని, అలా స్లోలీ స్టాప్ చేస్తేనే అది చాలా సేఫ్‌గా ఉంటుంది. థైరాయిడ్ అనేది మన బాడీలో ఎవ్రీ డే మనకి జనరేట్ అవుతుంది కార్టిజోల్ అని. ఆ కార్టిజోల్ లేకపోతే మన బాడీ ఫంక్షనే అవ్వదు. అంత హ్మ్. ఇంపార్టెంట్ ఉంది. ఓకే. దాన్ని పొటెన్షియేట్ చేయడానికి దాన్ని డోస్ కొంచెం పెంచడానికి మనం యూజ్ చేసే స్టెరాయిడ్. దాని డోసేజ్ మించి వాడితే అదేమన్నా కొంచెం డేంజర్. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ రైట్. మెడికల్ ప్రాక్టీస్‌లో చాలా సేఫ్‌గానే అండర్ డోసేజే ఇస్తారు గానీ, ఓవర్ డోసేజ్ ఇచ్చే ఆస్కారమే లేదు. అండ్ ఇచ్చినా గానీ ఒక టైలర్డ్ మెకానిజంలో డోసేజ్ టైలర్డ్ చేసి స్టాప్ చేస్తారు గానీ, కంటిన్యూయస్‌గా ఎవ్వరు ఇవ్వరు. ఓకే. ఈ మిస్‌యూసేజ్ వల్ల సరిగ్గా యూజ్ చేయకపోవడం అండ్ ఓవర్ ద హ్మ్. కౌంటర్ మనకి ఎనీ మెడికల్ షాప్‌కెళ్ళినా వాళ్ళు గూడా ఇచ్చేస్తూనే ఉంటారు. సో, ఇట్లాగా స్టెరాయిడ్ అబ్యూస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి గానీ, డాక్టర్స్ ఇచ్చిన స్టెరాయిడ్స్ అయితే చాలా ఉండదండి.